వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు అయ్యేటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అయ్యేటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ చెప్పినవి. ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజిటీస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదు, ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అర్థం చేసుకోండి. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం ద్వారా ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి పంచవర్ష ప్రణాళికల గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. ఈ పంచవర్ష ప్రణాళికలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి ఒక సింపుల్ నోట్స్ ప్రిపేర్ చేసి, ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ పంచవర్ష ప్రణాళికలు అనేది ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లోనే కాదు, ఏ ఎగ్జామ్లో అయినా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని క్వశ్చన్ వచ్చింది. భారతదేశం యొక్క 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని క్వశ్చన్ వచ్చిందనమాట. ఆన్సర్ వచ్చేసి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికలలో ముఖ్యంగా ఏ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరం మధ్య జరిగింది, ఏ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత దేనికి ఏ రంగానికి కేటాయించారు, అదేవిధంగా మహాలనోబిస్ ప్రణాళిక అంటే ఏమిటి, గార్గిల్ యోజన ఏ పథకంలో ఏ ప్రణాళికలో ఉంది, ఇట్లా అదేవిధంగా ఏ పంచవర్ష ప్రణాళిక ఏ ఏ పథకాలు ఏ స్కీమ్స్ను ప్రవేశపెట్టారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట ఈ పంచవర్ష ప్రణాళికల గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి సంవత్సరంలో ద్రవ్యలోటు మరియు వడ్డీ చెల్లింపుల మధ్య వ్యత్యాసాన్ని ఏమంటారు. సంవత్సరంలో ద్రవ్యలోటు మరియు వడ్డీ చెల్లింపుల మధ్య వ్యత్యాసాన్ని ఏమంటారంటే ప్రాథమిక లోటు అంటారనమాట. నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1935లో ఎన్ని జాబితాలు ఉన్నాయి. భారత ప్రభుత్వ చట్టం 1935లో ఎన్ని జాబితాలు ఉన్నాయంటే 7వ షెడ్యూల్ ప్రకారం మొత్తంగా 3 జాబితాలు ఉన్నాయన్నమాట. ఈ షెడ్యూల్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తంగా మనకు భారతదేశ ప్రభుత్వంలో మొత్తంగా 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ 12 షెడ్యూల్స్ అనేటివి ఏ షెడ్యూల్ దేల గురించి తెలుపుతుంది, వేటి గురించి తెలుపుతుంది అని కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సింపుల్గా ఈ షెడ్యూల్స్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. ఈ షెడ్యూల్స్ టాపిక్ను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. అదేంటంటే ఇప్పుడు మొదటి ఇప్పుడు వచ్చేసి మనకు షెడ్యూల్స్ కదా, మొదటి షెడ్యూల్ ఏం తెలుపుతుంది, భారతదేశంలోని భూభాగము రాష్ట్రాల యొక్క సరిహద్దుల గురించి మొదటి షెడ్యూల్ తెలుపుతుంది. అదేవిధంగా రెండవ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే రెండవ షెడ్యూల్ వచ్చేసి ప్రమాణ స్వీకారాల గురించి తెలుపుతుంది. మూడవ షెడ్యూల్ వచ్చేసి జీతభత్యాల గురించి తెలుపుతుంది కదా. ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ప్రమాణ స్వీకారాలు అనుకో, ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి, అదేవిధంగా భారతదేశంలోని ముఖ్యమైన అధికారులకి యొక్క జీతభత్యాల గురించి, ఇట్లా ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మన ఆన్సర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీమతి వైజయంతిమాల బాలి ఏ సంవత్సరంలో పద్మవిభూషణ అవార్డు అందుకున్నారు. శ్రీమతి వైజయంతిమాల బాలి గారు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ అందుకున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డ్యాన్స్ ఫాములు అవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి, ఆ డ్యాన్స్ ఫాములలో ఎవరు ప్రముఖులు, ఆ ప్రముఖులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్రముఖులకి ఏ సంవత్సరంలో పద్మవిభూషణ అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఇట్లా రకరకాలు ఉంటాయన్నమాట. అందుకే మనం ఒక టాపిక్ని చదివితే ఆ టాపిక్ రిలేటెడ్గా అన్ని పాయింట్స్ని కవర్ చేసుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయడానికి సింపుల్గా ఉంటుందన్నమాట. శ్రీమతి వైజయంతిమాల గారికి పద్మవిభూషణ అవార్డు అనేది 2024 సంవత్సరంలో వచ్చిందనమాట. శ్రీమతి వైజయంతిమాల బాలి గారికి ఈ పద్మవిభూషణ అవార్డు అనేది 2024 సంవత్సరంలో వచ్చిందనమాట. ఈ వైజయంతిమాల గారు ఏ క్లాసికల్ డ్యాన్స్కు సంబంధించిన వారంటే ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వారంటే భరతనాట్యానికి సంబంధించిన వారు అనమాట. అదేవిధంగా ఈ భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినది అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినది.
క్వశ్చన్స్ ఎలాగైనా అడగండి కానీ మనమైతే ఆన్సర్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు తమిళనాడు రాష్ట్రం ఉంది. ఈ తమిళనాడు రాష్ట్రానికి శాస్త్రీయ నృత్యం ఏది? భరతనాట్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కూచిపూడి. ఇప్పుడు మనకి కేరళ ఉంది కదా, కేరళకి మోహిని ఆటం ఉంది, కథక్కలి ఉంది. అదేవిధంగా కథక్ అంటే ఉత్తరప్రదేశ్. అస్సాం అంటున్నా, ఒరిస్సాకి ఒడిస్సీ ఉంది కదా నృత్యము, ఇట్లా అనమాట. అదేవిధంగా మణిపూర్కి మణిపూరి అనమాట. ఇట్లా ఈ క్లాసికల్ డ్యాన్సులు, అదేవిధంగా ఫోక్ డ్యాన్సులు కూడా ఉంటాయి కదా. ఈ క్లాసికల్ డ్యాన్సులు, ఈ గిరిజన నృత్యాలు ఉన్నాయి కదా, క్లాసికల్ డ్యాన్సులు, వాటితో పాటుగా ఫోక్ డ్యాన్సెస్ కూడా. ఈ డ్యాన్స్ ఫామ్లలో ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ శాస్త్రీయ నృత్యాలలో ఏ రాష్ట్రానికి సంబంధించినవి అని, అదేవిధంగా ఈ శాస్త్రీయ నృత్యాలలో ప్రముఖులు ఎవరు, అదేవిధంగా ఈ ఫోక్ డ్యాన్స్లలో ప్రముఖులు ఎవరు, వాటికి సంబంధించిన అవార్డులు ఏంటివి, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సంగీత వాయిద్యాల గురించి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఏ సంగీత వాయిద్యకారుడు ఏ రంగానికి సంబంధించిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ తబలా ఉంది, తబలాలో ఫేమస్ ఎవరు, అతనికి ఏ సంవత్సరంలో అవార్డు వచ్చింది, ఇట్లా కూడా క్వశ్చన్స్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2011 జనాభా లెక్కలు. అంతకంటే ముందుగా హార్న్బిల్ ఫెస్టివల్ అనమాట. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? ఈ ఫెస్టివల్స్ గురించి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారనమాట ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది. అదేవిధంగా ఈ 2011 జనాభా లెక్కల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ప్రతి ఒక్క షిఫ్ట్లలో, ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ 2011 జనాభా లెక్కల గురించి డెఫినెట్గా 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకే కొంతమంది అడిగినందుకు నేను ఈ 2011 జనాభా లెక్కల పైన ఒక సింపుల్ నోట్స్ను ప్రిపేర్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట ఆ వీడియోని. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడలేదు అనుకుంటే కన్నా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి మాత్రమే కాదు కదా ఈ 2011 జనాభా లెక్కలు అనేది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ జనాభా లెక్కల పైన ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు 2021 సంవత్సరంలో జనాభా లెక్కలు జరగలేదు, ఎందుకంటే కరోనా కారణంగా. అందుకు మనకు జరిగినది 2011 జనాభా లెక్కలే కాబట్టి ఈ జనాభా లెక్కలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క ఎగ్జామ్లలో ఈ 2011 జనాభా లెక్కల గురించి ఖచ్చితంగా 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వస్తాయన్నమాట. సో ఈశాన్య భారతదేశంలోని ఏ రాష్ట్రము అత్యధిక అక్షరాస్యత రేటును కలిగి ఉందంటే మిజోరాం అనమాట. ఈశాన్య భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత రేటును కలిగి ఉందంటే మిజోరాం. అదేవిధంగా భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత రేటును కలిగి ఉందంటే కేరళ. ఇక్కడనే చూడు చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ ఉన్నది ఈశాన్య భారతదేశం, కానీ చాలామంది కేరళ అనే కరెక్ట్ ఆన్సర్ని పెట్టేస్తూ ఉంటారు అనమాట. కానీ తప్పు అవుతుంది ఆన్సర్. మనం క్వశ్చన్ చదివేటప్పుడు క్లారిటీగా చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈశాన్య భారతదేశం అని కరెక్ట్ మెన్షన్ చేశారనమాట. అందుకు ఈశాన్య భారతదేశంలో మనకు అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం వచ్చేసి మిజోరాం. అదేవిధంగా మన ఓల్ ఇండియాలో అయితే అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం వచ్చేసి కేరళ. అదేవిధంగా అత్యల్ప అక్షరాస్యత రేటు గల రాష్ట్రం వచ్చేసి బీహార్ అనమాట. ఇట్లా క్వశ్చన్ని ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ చదువుకుంటే మనకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయడానికి సులువుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక రాష్ట్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత ఉండాలి? ఒక రాష్ట్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్య అనేది ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తంగా సభ్యుల సంఖ్య ఎంతగా ఉండాలి అని క్వశ్చన్ వచ్చిందనమాట. ఆన్సర్ వచ్చేసి 3/1 కంటే ఎక్కువ కాకుండా ఉండాలన్నమాట. అంటే 1/3% ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ శాసనసభలో మొత్తం ఆ రాష్ట్రంలో మొత్తంగా శాసనసభలలో 100 మంది ఉంటే అందులో 30% మాత్రం ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఎమ్మెల్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, రాజ్యసభ సీట్ల గురించి కూడా. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీకి ఎవరు అధ్యక్షత వహించారు? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే అసెంబ్లీకి ఎవరు అధ్యక్షత వహించారంటే ఆశీష్ ఖన్నా గారు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి అసెంబ్లీ యొక్క అధ్యక్షతగా వహించారనమాట అసెంబ్లీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి అతిపెద్ద కృత్రిమ సరస్సులో ఒకటైన భోపాల్ సరస్సును ఏ శతాబ్దంలో నిర్మించారు? అతిపెద్ద
కృత్రిమ సరస్సులలో ఒకటైన భోపాల్ సరస్సును ఏ శతాబ్దంలో నిర్మించారంటే 11వ శతాబ్దంలో నిర్మించారన్నమాట. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. తర్వాత షిఫ్ట్లో ఉన్న ఎగ్జామ్ క్వశ్చన్స్, రిపీట్ అయిన క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా ఈ పంచవర్ష ప్రణాళికలు, అదేవిధంగా 2011 జనాభా లెక్కలు, రాష్ట్రాలు, వాటికి సంబంధించిన శాస్త్రీయ నృత్యాలు, అదేవిధంగా ఫోక్ డ్యాన్సులు, అందులో ప్రముఖులు ఎవరు, ఆ ప్రముఖులకి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, ఇట్లా ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మన బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా 2025 బడ్జెట్ని. ఈ బడ్జెట్లో టాప్ 60 క్వశ్చన్స్ని ఆల్రెడీ మనం ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా ఈ 2011 జనాభా లెక్కల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట మన ఛానల్లో. అదేవిధంగా ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీకోసం ఆల్రెడీ ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఎందుకంటే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం వలన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కదా ఆ ఛానల్లో ఫాలో కండి. రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మీకు కావాలంటే ఆ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ని, ఆ ఛానల్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.